హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ డాన్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చి బర్త్డే కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా భూమి కృష్ణప్రసాద్ రావడం గమనిస్తుంది. మావయ్య మీరిక్కడ అని అడుగుతారు. ఏం లేదమ్మా భూమి, నీ దగ్గరికే వచ్చాను, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఇవాళ శారద పుట్టినరోజు. శారదని ఈ పాతికేళ్లలో ఎప్పుడు నేను విష్ చేయలేదు, కానీ ఇప్పుడు తను నా దగ్గరే, నా పక్కనే ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ భయంగా ఉందమ్మా. నువ్వైతే ఏదో ఒక సలహా ఇస్తావు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు కృష్ణప్రసాద్. మావయ్య ఈరోజు అత్తయ్య బర్త్డేనా, అందుకే గగన్ గారు అని చెప్పి చూస్తూ ఉంటే గగన్ ఎక్కడ చూసేస్తాడోనని కృష్ణప్రసాద్ ఒక ఫ్లెక్సీ వెనకాల దాక్కుని ఉంటారు. అప్పుడే ఇంకా గగన్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, హలో అమ్మా, నేను నా రూమ్లో ఫైల్ మర్చిపోయాను, త్వరగా ఇన్స్టిట్యూట్కి తీసుకురావా అని కాల్ కట్ చేస్తారు. ఇంకా వెంటనే శారద ఫైల్ తీసుకొని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది. బర్త్డే గుర్తులేదు కానీ ఫైల్ తీసుకురావడానికి మాత్రం ఈ అమ్మ బాగా గుర్తొస్తుంది అని చెప్పి ఇంకలా శారద ఫైల్ తీసుకువెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక బోర్డ్ చూస్తుందనమాట శారద. హ్యాపీ బర్త్డే అమ్మ గగన్ అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది శారద. ఇంకలా పిల్లలందరూ కలిసి హ్యాపీ బర్త్డే శారదా ఆంటీ అని చెప్పి గట్టిగా విషెస్ చెప్తారు. ఇంకా మధ్యలో ఉన్న గగన్ అలా వాళ్ళ వైపు చూస్తూ శారద వైపు చూస్తూ ఉంటారు. పాపం శారద వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా గగన్ శారద ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫోర్ హెడ్ పై కిస్ చేసి హ్యాపీ బర్త్డే అమ్మ, ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకలా గగన్ అయితే చాలా హ్యాపీగా విష్ చేస్తాడు శారదని. అంటే నీకు గుర్తున్నా లేనట్టు నటించావు కదరా దొంగ నువ్వు అని అంటుంది శారద. అమ్మా, నీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అని అంటారు గగన్. ఇదంతా కృష్ణప్రసాద్ దొంగతనంగా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణప్రసాద్ వెనకాలే ఉన్న భూమి కూడా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బొకేస్ పిల్లలందరూ తీసుకొచ్చి శారదకి ఇస్తూ ఉంటే శారద అదంతా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా శారదని స్టేజ్ పైకి తీసుకువెళ్తారు గగన్. తీసుకువెళ్ళి శారదకి కేక్ ఇంకా తెప్పించి కేక్ కట్ చేసి శారదకి తినిపిస్తారు గగన్. గగన్కి కూడా శారద కేక్ తినిపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మదర్ అండ్ సన్ బాండింగ్ చూసి కృష్ణప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతూ, లేదమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. బంగారం లాంటి కుటుంబాన్ని వదులుకొని మనుషులు లాంటి ఆ ఇంట్లో ఉంటున్నానమ్మా భూమి అని ఏడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. మావయ్య బాధపడకండి మావయ్య, ఒక రోజంటూ వస్తుంది, ఆ రోజు మీరు అత్తయ్య కలిసి ఉంటారు మావయ్య అని అంటుంది. ఇంకా పాపం కృష్ణప్రసాద్ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి ఇంకా అప్పుడే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టు భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వస్తుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. హ్యాపీ బర్త్డే శారద అత్తయ్య అని అంటుంది. థ్యాంక్ యూ భూమి అని చెప్తుంది శారద. ఇంకా భూమి కూడా శారదకి కేక్ తినిపిస్తుంది. అలా ఇంకా భూమి, అత్తయ్య ఇవాళ మీ బర్త్డే కాబట్టి మేము మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. మీ ఫేవరెట్ క్లాసికల్ సాంగ్కి మేము ఇవాళ భరతనాట్యం వేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇంకా అలా శారదని కూర్చోబెట్టి హ్యాపీగా పిల్లలతో కలిసి భరతనాట్యం చేస్తూ ఉంటుంది భూమి. అదంతా చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటారనమాట. అలా ఇంకా శారద ఇంకా గగన్కి అప్పుడే ఫోన్ కాల్ వచ్చేసరికి పక్కకి వస్తాడు. ఇంకా కృష్ణప్రసాద్ని చూస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే ఏమీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంటే గగన్ అని గగన్ భుజంపై చేయి వేస్తారు కృష్ణప్రసాద్. కోపంగా గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తాడు. వెంటనే కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకుంటారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక తండ్రిగా కొడుక్కి ఇంతకంటే నేనేం చెప్పగలనురా. మిమ్మల్ని నేను వదులుకున్నాను 25 ఏళ్ల క్రితం. మీకు నాకు సంబంధం లేదని మిమ్మల్ని వెంట పెట్టించాను, పరిగెత్తేలా చేశాను, పారిపోయేలా చేశాను. నా స్వార్థం వల్లే అదంతా చేశాను. కానీ నేను లేని లోటుని ఒక అమ్మకి కొడుగ్గా తీరుస్తూ కళ్ళల్లో నీళ్లు రాకుండా శారదని చూసుకుంటున్నావు, శారదని దేవతలా కొలుస్తున్నావు, శారదని సంతోషంగా ఉంచుతున్నావు. నువ్వు చేయలేని పనులన్నీ, నేను చేయలేని పనులన్నీ నువ్వు చేస్తున్నందుకు, శారదకి అండగా నించున్నందుకు ఇప్పుడు గర్వంగా ఉందిరా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని హక్ చేసుకుంటారు కృష్ణప్రసాద్. పాపం గగన్ ఎమోషనల్ అవుతాడు. కానీ ఆ ఎమోషన్ని ఆపేసుకొని పక్కకి ఇంక జరిపేస్తారు కృష్ణప్రసాద్ని.
ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మని మీరు మధ్యలో వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ నేను నా ఊపిరి ఆగేంత వరకు అమ్మని దేవతలాగే కొలుసుకుంటాను. ఇంకొక విషయం చెప్తున్నాను, అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకి కనపడి అమ్మని బాధ పెట్టద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఇంకా గగన్ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తుంది శారద. గగన్ వెళ్ళిపోయిన వెంటనే కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకువస్తుంది శారద. ఇంకా కృష్ణప్రసాద్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నీకు ఇలా బర్త్డే విషెస్ చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు శారద అని వెంటనే రోజ్ ఫ్లవర్ని తీసి ఇంకలా శారద చేతికిచ్చి, హ్యాపీ బర్త్డే శారద, నేను లేకపోయినా పిల్లల్ని నిలువెత్తు బంగారంలా పెంచావు. నిన్ను గగన్ చూసుకునే విధానంలోనే నువ్వు గగన్కి ఎంత ప్రేమ పంచావో నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను నీ జీవితంలోకి రాను శారదా అని చెప్పి ఇంకలా రోజ్ ఫ్లవర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇదంతా దూరం నుండి వీడియో తీసుకుంటాడు ఉదయ్. అంటే వీళ్ళిద్దరినీ విడివిడిగా ఉండమని చెప్పినా కలుస్తూనే ఉన్నారన్నమాట. ఈ వీడియోని ఎలా అయినా అపూర్వ ఆంటీకి సెండ్ చేయాలి అని ఉదయ్ ఇంకలా కృష్ణప్రసాద్ శారదకి రోజ్ ఫ్లవర్ ఇచ్చిన వీడియోని అపూర్వకి సెండ్ చేస్తాడు. ఇంకా అలా అపూర్వ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కేపీ, ఇప్పుడు చూడు దొరికావు నా చేతికి, ఎలా అయినా బావతో నీ పని వాళ్ళు అయిపోతుందిలే అని చెప్పి ఇంక శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది అపూర్వ. బావా బావా ఒకసారి వీడియో చూడు బావా, ఆ రోజు అంతలా అవమానించి శారదని చూడొద్దన్నా కృష్ణప్రసాద్కి అసలు కొంచెం కూడా బుద్ధి లేదు బావా, చూడు ఇద్దరు కాలేజ్ పిల్లల్లా ఎలా చేస్తున్నారో అని వీడియో చూపిస్తుంది అపూర్వ. క్లియర్గా అందులో కృష్ణప్రసాద్ శారదకి రోజ్ ఫ్లవర్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఛా, ఏంటిది అపూర్వ, మనకి ఎంతసార్లు వీళ్ళిద్దరిని విడదీద్దామనుకున్నా ఎందుకు వీళ్ళు విడిపోవటం లేదు అని అంటారు. అందుకే బావా నువ్వు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటుంది అపూర్వ. అపూర్వ వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా గగన్ అయితే శారదని ఇంటికి తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. నోవే, నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు అని అంటారు. సరే, నేను మీతో మాట్లాడతాను. చూడండి, మీరు ఇవాళ నా దృష్టిలో ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. మీరు కన్న తల్లిని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారంటే మీకు వచ్చే భార్యని ఇంకెంత బాగా ప్రేమగా చూసుకుంటారో నేను అర్థం చేసుకోగలను అని సిగ్గుపడుతూ చెప్తుంది భూమి. ఏంటి కాబోయే భార్య? నాన్సెన్స్, అసలు నేను పెళ్ళే చేసుకోను అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. చూడు భూమి, అమ్మ పుట్టినరోజున నేను అబద్ధం చెప్పను. ఒకటి మాత్రం నిజం, నా మనసులో నువ్వే ఉన్నావు. పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, అంతేకాని ఇంకెవ్వరిని నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా భూమి గగన్ మాటలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కౌశిక్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఏంటి కృష్ణప్రసాద్, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతారు. ఏం లేదు బావగారు, చిన్న పనుంటే ఫ్యాక్టరీకి వెళ్ళాను అని అంటారు. నోర్మోయ్, ఇంకొక్క మాట నీ నోట్లో అబద్ధం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు కేపీ. మాటలు ఏంటి ఆటలాడుతున్నావా? నేను నీకు ఎలా కనబడుతున్నాను? పిచ్చోళ్ళ కనబడుతున్నానా? ఆ రోజు చెప్పాను ఇంకొకసారి నువ్వు శారద కలుసుకోకూడదని. మరి ఏం చేసావు ఏంటిదంతా అని ఆ వీడియోని చూపిస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కృష్ణప్రసాద్. అది కాదు బావగారు అని అంటారు. వద్దు, నువ్వు నా ముందు మాట్లాడే అర్హతని కోల్పోయావు కేపీ. కాబట్టి నేనిప్పుడు ఆ శారదని చంపేస్తాను. శారదని చంపేయడానికే నువ్వు నాకు ఇచ్చిన మాటని బ్రేక్ చేసావు, మాట తప్పావు. కాబట్టి నేనిచ్చిన మాటను తప్పను, చెప్పినట్టే ఆ శారదని చంపేస్తాను అని చెప్పి ఇంకా గన్ పట్టుకొని శరత్చంద్ర అయితే శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా శారదకైతే పాపం పూరి వీళ్ళందరూ కలిసి భోజనం చేసి పెట్టి ఇంకా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ కృష్ణప్రసాద్, రే గగన్ అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా గగన్ శారద అందరు బయటికి వస్తారు. శారద వైపు గన్ గురి పెడతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్, హేయ్ పిచ్చెక్కిందా మిస్టర్ శరత్చంద్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు గగన్. రే మీ అమ్మరా, మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పానురా, వద్దు
కేపీని కలవద్దు అని. అయినా కేపీని కలిసింది, కేపీతో మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఏంట్రా, ఏంటిదంతా, ఈ వీడియోను చూసావా అని అడుగుతారు. ఇంక చూసేసరికి అలా కృష్ణప్రసాద్ అయితే రోజ్ ఫ్లోర్ ఇచ్చినట్టుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. అమ్మా అని అంటారు. ఇంక పాపం శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూడు, నీకెలాగో నిజం తెలిసిపోయింది. ఆ రోజు వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా శారదని చంపేస్తానని చెప్పాను. ఇప్పుడు చంపడానికే వచ్చాను అని అంటారు. వెంటనే ఇంకా గన్ని గట్టిగా లాక్కొని పక్కకి ఇసిరేస్తాడు గగన్. హే మిస్టర్ శరత్చంద్ర, ఏంటి మా అమ్మ ప్రాణాలు తీస్తావా? తీ, నీకు దమ్ముంటే తీ, చూస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ పుట్టినరోజు నేను నీకు వాగ్దానం చేసి చెప్తున్నాను. ఏంటి, ఎవరెవరిని లాక్కున్నారు? ఎవరిని లాక్కున్నారు? నాన్నగా ఈ కృష్ణప్రసాద్ మాకు అండాదండ ఉండేవాడు. కానీ నా 5 ఏళ్ల వయసులో ఏం చేశారు? బలవంతంగా ఆయన చేత తాళి కట్టించుకున్నారు. తర్వాత నుండి మాకు అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని మిగిల్చారు. ప్రాణ భయంతో పరుగులు పెట్టేలా చేశారు. కానీ ఇప్పుడు ఆగాను, నిలబడ్డాను, నీకు దీటుగా నిలబడుతున్నాను. సరే, చంపుతావా? ఎలా చంపుతావో నేను చూస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా చెవులు రిక్కరించుకొని విను మిస్టర్ శరత్చంద్ర. కృష్ణప్రసాద్ గారు మా నాన్న, మా అమ్మకి ఆయన భర్త. నాకు ఆయన నాన్న అయినా అవ్వకపోయినా, నేను పిలవకపోయినా, నేను నాన్నని అనుకోకపోయినా ఆయన మా అమ్మకి భర్త. కాబట్టి వాళ్ళ సంతోషాన్ని నేను కోరుకుంటాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, కోర్టులో కేసు వేసి మీ ఇంటి పరువుని బయట పెడతాను శరత్చంద్ర. పెట్టి మా అమ్మ ఈయనకి మొదటి భార్య అయినప్పుడు, మొదటి భార్య బ్రతికే ఉన్నప్పుడు రెండో భార్యను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలిసాక కూడా మీరు ఎందుకు విడాకులు ఇప్పించలేదని ఖచ్చితంగా నిలదీస్తాను. కోర్టుకి లాగి ఆయన మా ఇంటికి వచ్చేలా చేస్తాను. ఆయన్ని కూడా మా ఇంట్లోనే మా అమ్మ నాన్న కలిసి ఉండేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్ అని అంటారు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. రేయ్, ఏమన్నావురా అని అంటారు. అవును, నేను లీగల్గానే మాట్లాడాను. నీకు దమ్ముంటే నువ్వు లీగల్గా రా, నేను వస్తాను. రేపే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు అసలు సిసలైన కొనిదెల గగన్ అంటే ఎలా ఉంటాడో నీకు చూపిస్తాను మిస్టర్ శరత్చంద్ర అని గట్టిగా చెప్తాడు గగన్. ఇంకలా శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటే ఇదంతా దూరం నుండి చూస్తున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మా, నువ్వు కోరుకున్న జీవితం నీకు వస్తుంది. కృష్ణప్రసాద్ గారు, నువ్వు ఈ ఇంట్లోనే కలిసి మెలిసి ఉంటారు. నా అమ్మ నాన్నలుగా ఉంటారు. ఈ శరత్చంద్ర ఏం చేస్తాడో నేను చూస్తాను అని గట్టిగా అంటాడు గగన్. ఇంక శరత్చంద్ర ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి ఒకవైపు బాధపడుతున్నా ఇంకొక వైపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శరత్చంద్ర ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది. అపూర్వ శరత్చంద్రతో, చూసావా బావా, నేను ఆ గగన్ గారిని నువ్వు చంపేయమంటే చంపలేదు. ఇప్పుడు చూడు, మన మీరా జీవితాన్ని నాశనం చేయాలని పూనుకున్నాడు వాడు అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే కృష్ణప్రసాద్, చూడండి అపూర్వ గారు, మీరే నిద్రపోతున్న సింహాన్ని పైకి లేపారు. ఇప్పుడు వాడు జూలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది నా కొడుకంటే అని అంటారు కృష్ణప్రసాద్. కేపీ, ఏంటి ఇన్నేళ్ళకి మళ్ళీ వాడు నీకు తండ్రి స్థానం ఇస్తానంటే నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అంటారు శరత్చంద్ర. చూడండి బావగారు, ఇన్నాళ్ళు నేను మీకు మర్యాద ఇచ్చి కొన్ని కారణాల వల్ల నిజాన్ని బయట పెట్టలేకపోయిన మాట నిజమే. కానీ నా కొడుకు గగన్, నేను వాడిని మోసం చేసినప్పటి నుండి వాడు నన్ను తండ్రిగా చూడలేదు. కానీ ఇప్పుడు నాకు నాన్న స్థానాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో నేను గగన్నే సమర్థిస్తున్నాను అని గట్టిగా చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్ళిపోతారు. మీరా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ, ఇలా కాదు, ఖచ్చితంగా ఆ గగన్ గారిని నేనే పైకి లేపించేస్తానని చెప్పి పని మనిషి రత్నంకి కాల్ చేస్తుంది అపూర్వ. ఇంకా పని మనిషి రత్నం, హలో అమ్మా అని అంటుంది. హలో రత్నం, ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా సెటిల్ అయిపోయావు కదా, కాబట్టి ఆ గగన్ గడికి కాఫీలో విషం కల్పించేయి, వాడు పైకి పోతాడు. జరిగిందంతా నువ్వు చూసావు కదా అని అంటుంది అపూర్వ. చూశానమ్మా, ఇతను చాలా దేశముదుర్లా ఉన్నాడు. ఖచ్చితంగా నేను చంపేస్తానమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా రత్నం అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా వెంటనే కాఫీ కలిపి గగన్కి తీసుకువెళ్తుందనమాట రత్నం. అప్పుడే ఇంకా గగన్ వర్క్ చేసుకుంటుంటే, ఏంటి అని అడుగుతారు. అయ్యా, అమ్మగారు కాఫీ తీసుకురమ్మన్నారు అని అంటుంది రత్నం. సరే, అక్కడ పెట్టి వెళ్ళు అని అంటారు.
వేడివేడి కాఫీ బాబు అని చెప్పి చేతికిస్తుంటే అక్కడ పెట్టు అని చెప్పి చెయ్యి తగులుతుందనమాట. తగిలి కాఫీ కింద పడిపోతుంది. ఇంకా వెంటనే గగన్ అలా ఇంకా పైకి లేచి పడిపోయిన కాఫీ వైపు చూస్తాడు. అప్పుడే అక్కడికి ఒక పిల్లి వచ్చి ఆ కాఫీ తాగుతుంది. కాఫీ తాగిన వెంటనే ఆ పిల్లి చనిపోతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే పూరి శారద కూడా కాఫీ కప్ పగిలినందుకు గగన్ రూమ్కి వస్తారు. అలా చూసి షాక్ అయిపోతారు శారద పూరి కూడా. ఏంటిది ఏంటిది అని అడుగుతారు గగన్. అంటే అని చెప్పి పారిపోతుంటే పూరి గట్టిగా చేపట్టుకుంటుంది పని మనిషి రత్నంది. ఏయ్, మొదటి నుండి నిన్ను చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. మా అన్నయ్య కాఫీ కల్పించావు, ఇప్పుడు తాగిన పిల్లి చచ్చిపోయింది. ఏంటి, ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అడుగుతుంది పూరి. పూరి నువ్వాగు, చెప్తావా లేకపోతే చస్తావా అని అడుగుతాడు గగన్. మీరు ఏం చేసినా నేను చెప్పను అని అంటుంది. వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. అవును, నేను మీ ఇంటికి కావాలనే వచ్చాను, కానీ ఎందుకు వచ్చానో నేను చెప్పను. ఇది మా అమ్మగారికి నేను ఇచ్చిన మాట అని అంటుంది రత్నం. ఇంకా వెంటనే గగన్ ఎందుకొచ్చింది చంపుతానన్నా భయం లేదు, పోలీసులకు అప్పు చెప్తానన్నా బెదురు లేదు అని ఆలోచిస్తూ ఉంటే పూరి ఒక విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది. అన్నయ్య, తను వచ్చిన రోజు నుండి టెడ్డీ బియర్ కోసం వెతకడం నేను చూశానన్నయ్య. అది ఖచ్చితంగా టెడ్డీ బియర్లో ఏదో ఉందన్నయ్య అని అంటుంది పూరి. ఒక్కసారిగా గగన్ ఇంకా వెంటనే ఆ టెడ్డీ బియర్ని తీసుకుంటాడు. ఇంకా రత్నం ఛ అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా టెడ్డీ బియర్ చూడగానే ఏదో వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది గగన్కి. ఇంకా అలా ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక కెమెరా ఉంటుంది. అంటే ఈ కెమెరా కోసం అపూర్వ నేను ఇక్కడికి పంపించింది కదా. అర్థమైంది. పూరి, పోలీసులకు ఫోన్ చేయి. శివ, నువ్వు కూడా అని చెప్తారు. ఇంకా శివ అయితే పోలీసులకు కాల్ చేస్తాడు. పని మనిషి రత్నంని అలా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకప్పుడే అపూర్వ క్లియర్గా శోభాచంద్రని చంపిన వీడియో ఆ కెమెరాలో ఉండడంతో ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే శోభాచంద్ర గారిని చంపి తను శరత్ చంద్రని ఇన్ని రోజులు మ్యానిపులేట్ చేస్తుందా, చెప్తా అపూర్వ సంగతి అని చెప్పి ఇంకలా గగన్ అపూర్వ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది అపూర్వ. ఏం లేదు అపూర్వ, నీకు ఒక వీడియో చూపించడానికి వచ్చాను అని గగన్ ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. వెంటనే కెమెరా లాక్కోవాలనుకుంటే ఈ కెమెరా లాక్కుంటావు, మరి మా అమ్మ ఫోన్లో ఉన్న వీడియో, మా పూరి ఫోన్లో ఉన్న వీడియో, శివ ఫోన్లో ఉన్న వీడియో, సోషల్ మీడియాలో నేను అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంచుకున్న వీడియోని ఎవరు డిలీట్ చేస్తారు? చేయలేరు కదా. చూడు అపూర్వ, నువ్వు వేసిన పన్నాగాలు, ఎత్తులు అన్నీ నాకు తెలిసిపోయాయి. ఇన్ని రోజులు నాకు శరత్ చంద్రకి శత్రుత్వం రావడానికి కూడా కారణం నువ్వేనని నాకు తెలిసిపోయింది. ఆ రోజు ఫ్యాక్టరీ తగలపెట్టింది కృష్ణప్రసాద్ గారు అనే విషయాన్ని నాకు మా అమ్మ మొత్తం చెప్పింది. కాబట్టి నీకు శిక్ష పడకుండా ఉండాలన్నా, ఈ వీడియో శరత్ చంద్రకి వెళ్లకుండా ఉండాలన్నా నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటారు గగన్. చెప్పరా, ఏం చెప్పినా చేస్తాను. డబ్బులు కావాలా చెప్పు, ఎన్ని కోట్లు కావాలి, నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను అని అంటుంది అపూర్వ. కోట్లు నాకెందుకు? అక్కర్లేదు, నాకు సంపాదించుకునే కెపాసిటీ ఉంది. కానీ శరత్ చంద్ర నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అదే నేను పెడుతున్న కండిషన్. ఏ చేత్తో అయితే మా అమ్మని అవమానించారో, ఏ చేత్తో అయితే మా అమ్మని చంపడానికి మా ఇంటికి వచ్చాడో ఆ వ్యక్తే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మా అమ్మని మనస్ఫూర్తిగా చెల్లెమ్మ అని పిలవాలి. భూమికి నాకు పెళ్లి జరగాలి. అది నేను కోరుకునేది. ఇది చేయకపోతే చెప్పు ఈ వీడియోని అనేసరికి వద్దు బావ, నేను ఒప్పిస్తాను అనుకున్న ముహూర్తానికి నీకు ఆ భూమికి పెళ్లి జరుగుతుంది అని అంటుంది అపూర్వ. అది అపూర్వ అంటే నాకు తెలుసు నీ గురించి అని చెప్పి ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అపూర్వ అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అలా ఇంకా భూమి గగన్ల పెళ్లి జరగడానికి హ్యాపీగా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.